రంగనాథ్ గారికి జిందాబాద్, రంగనాథ్ గారికి జిందాబాద్, రంగనాథ్ గారికి జిందాబాద్, హైదరాబాద్ రంగనాథ్ గారికి జిందాబాద్, రేవంత్ రెడ్డికి జిందాబాద్, రేవంత్ రెడ్డికి జిందాబాద్, రేవంత్ రెడ్డి సార్ జిందాబాద్. ఫోటోలు కదా మంచి యొక్క అసోసియేషన్, ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్. ఈ అసోసియేషన్ తరఫున మేము ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్లని వీటిని కొలతల్ని మా కంట్రోల్లో పెట్టుకొని ఉన్నాం. మేము మానిటర్ చేస్తున్నాం. దీంట్లో గమనించింది ఏంటంటే అడుగున ఉన్నటువంటి 8-9 ప్లాట్లు కింద 455 సర్వే అతను ఆక్యుపై చేసేసి గోడ కట్టాడు. దాంతో రోడ్డు మాయమైపోయింది. ఒక ప్లాట్లు లైన్ ప్లాట్లు మిస్ అయిపోయినాయి. సో ఒకరి ప్లాట్ల మీదకి ఇంకొకళ్ళ ప్లాట్ మీదకి ఇంకొకళ్ళు ఇలా ఒకరికొకరు కజ్జాలు వేసుకుంటున్నారు, కానీ అసలు ప్రాబ్లంని గమనించలేదు. దీన్ని నేను హైడ్రాకి తీసుకెళ్ళాము అసోసియేషన్ తరఫున. పశుమామల కృష్ణానగర్ వెల్ఫేర్ సొసైటీ అనే పేరుతో మేము దీన్ని రిజిస్టర్ చేశాము. 3 సంవత్సరాల నుంచి దీంతో పోరాటం చేస్తున్నాము. ఆయన మారడు, ఆయన కరెక్ట్ చేయడు. ఆయన ఎన్నిసార్లు సర్వేకి వెళ్ళమని చెప్పినా ఆయన పోకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఇలాగే సాచేట్ చేస్తూ వచ్చాడు. మేము హైడ్రాలో కంప్లైంట్ చేసి కేవలం 3 నెలలే అయింది. ఈ 3 నెలల్లో మేము వాళ్ళు అడిగిన డేటా అంతా ఇచ్చాము, మా డాక్యుమెంట్స్ ఇచ్చాము, ప్లస్ వీడియోలు తీయించి చూపించాము, డ్రోన్లతో వీడియోలు తీయించి చూపించాము. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి వాళ్ళు సర్వే చేయించారు. హైడ్రా వాళ్ళు సర్వే చేసి వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అతనికి. మీరు కావాలంటే సర్వే చేసుకోండి, మీరు ఇంత దూరం ముందరకు వచ్చి ఉన్నారు, మీరు గోడ తీసేసి మీ స్థలంలో మీరు కట్టుకోండి అని చెప్పారు. చెప్పి కూడా 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల్లోనూ అతను ఎటువంటి మూమెంట్ ఇవ్వలేదు. దాంతో ఈరోజు హైదరాబాద్ వచ్చి సైదుల్ సారు ఆధ్వర్యంలో పూర్తిగా పడగొట్టేసి రోడ్డు క్లియర్ చేసి వెళ్ళారు. ఇది జరిగింది. ఈ విషయంలో మాకు హైడ్రాకి మేము ఎంతో రుణపడి ఉన్నాము. చాలా మంచిగా చేసిండ్రు. పోలీసు వారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్ కూడా పూర్తిగా సహకరించి వచ్చి దగ్గరుండి ఎటువంటి రచ్చరావులు జరగకుండా చూసుకున్నారు ఆయన. మీడియా వాళ్ళు, మీడియా స్నేహితులందరికీ నమస్కారం.